వాక్యంలోకి వెళ్ళిపోతాం. దయచేసి ఫాస్ట్గా పరిశుద్ధ గ్రంథాలు తీసి చాలా ప్రాముఖ్యమైనది దయచేసి చెప్తున్నా. 100 కోట్ల సందేశం మీ లైఫ్ మారిపోద్ది ఈ వాక్యం ద్వారా. ఖచ్చితంగా మీరు శ్రద్ధగా వినాలి. చూద్దాం పరిశుద్ధ గ్రంథాలు తీసి మీ కరెక్ట్గా సెట్ అయ్యే వాక్యం దేవుడు సిద్ధపరిచారు. లేవీకాండం 26వ అధ్యాయం 3 నుంచి, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకొనున్నప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశములోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడిదరు. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. దేవుని మాట మనం వింటే ఏం జరిగింది? వర్షాకాలంలో వర్షం వస్తుంది, భూమి పంటేస్తుంది, చెట్లు ఫలిస్తాయి, క్షేమంగా ఉంటారు, భయం ఉండదు, దుష్టమృగాలు రావు, శత్రువులు తరమరు. 5 100 మందిని తరుముతారు, 100 మంది 10,000 మందిని తరుముతారు, శక్తిమంతులు అవుతారు. శత్రువులు మన ఎదుట ఖడ్గం చేత కూలిపోతారు. దేవుడు కటాక్షం మన మీద ఉంటది, సంతానం ఉంటది, మనం దేవుడు విస్తరింపజేస్తారు. క్లారిటీ వస్తుందా? దేవుని మాట మనం వింటే మనకి అన్ని ఆశీర్వాదాలే. దేవునికి లోబడితే, దేవుణ్ణి సంతోష పెడితే, దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం. ఏ పని పూనుకున్నా ఆశీర్వాదమే. యెహోవా యోసేపుకు తోడై ఉన్నారు కనుక అతడు చేయునదంతయు సఫలమాయెను. శత్రువులు మన ఎదుట నిలవలేరు. క్షేమంగా ఉంటాం, నిర్భయంగా బ్రతుకుతాం, ధైర్యంగా జీవిస్తాం, సంతోషంగా ఉంటాం, కుటుంబాలు బాగుంటాయి, బిజినెస్లు బాగుంటాయి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు, బిజినెస్లు అభివృద్ధి. అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించారు. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు చెప్పబోయేది నుంచి చాలా ప్రాముఖ్యం. ఇక్కడి నుంచి దయచేసి చాలా ఇంపార్టెంట్. ఈ రోజు వాక్యం ద్వారా ఖచ్చితంగా మీ లైఫ్ మారిద్ది. చూద్దాం. అదే 26వ అధ్యాయం 14 నుంచి చూద్దాం 17 దాకా. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక, నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడలను, నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులకు క్షీణింప చేయునట్టియు, ప్రాణమును ఆయాసపరచునట్టియు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనవుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు. మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే, మనం తిరుగుబాటు దేవుడి మీద చేస్తే, దేవుణ్ణి పక్కన పెట్టేస్తే, దేవునికి భయపడకుండా తప్పుడు పనులు చేస్తే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రోగాలు వస్తాయి, శాపాలు వస్తాయి. భయంతో బ్రతకాలి. శత్రువుల మీదకు వస్తారు. ఎంత కష్టపడి విత్తనం పర్ఫెక్ట్గా వేసినా భూమి పంట ఇవ్వదు. ఉద్యోగాల్లో ఎదుగుదల ఉండదు, బిజినెస్ల్లో అభివృద్ధి ఉండదు, ఏం ఉండదు. ఎందుకని? దేవుడే అలా చేస్తారు. ఇంతకుముందు చదివిన వచనాల్లో ఆశీర్వాదం ఇచ్చేది దేవుడే, ఇప్పుడు శాపం ఇచ్చేది దేవుడే. రెండు దేవుడే. అంతేగాని మళ్ళీ ఎవరో మూడో వ్యక్తి రారు, రెండో వ్యక్తి రారు. దేవుడే. ఆయనకు లోబడితే, ఆయన మాట వింటే, ఆయన గౌరవిస్తే, ఆయన ప్రేమిస్తే, ఆయన ఆరాధిస్తే, ఆయనకి నువ్వు సమర్పించుకుంటే నీ జీవితం అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఆశీర్వాదంగా ఉంటుంది. లేదు, తోక జాడిస్తే చుక్కలు చూపించేస్తాడు దేవుడు. ఆయనే అంటున్నారు, నేనే మీకు తాపకరమైన జ్వరాలను రప్పిస్తా, కొత్త రోగాలు తీసుకొస్తా, శత్రువుకు అప్పచెప్పేస్తా. నేనే. చాలా ఓపెన్గా ఉండే దేవుడు అండి. నిప్పు పెట్టేసి నేనేం పెట్టి నాకేం తెలుసు అనే దేవుడు కాదు, ఉన్నదున్నట్లు చెప్పే దేవుడు. ఈరోజు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా శ్రమలు పడుతున్నారు,
క్రైస్తవులు అనిపించుకుంటూ దేవుళ్ళో ఉంటూ దేవుడు వాక్యం చదువుతూ వింటూ కూడా రోగాలతో, శాపాలతో, అప్పులతో, పెళ్లి కాకుండా, పిల్లలు లేకుండా పెళ్ళైనా కూడా కేవలం దేవుడి మీద తిరుగుబాటు చేయటం వల్లే, కేవలం దేవుణ్ణి పక్కన పెట్టి సొంత నిర్ణయాలు, సొంత ప్రయత్నాలు చేసుకొని నచ్చిన మార్గంలో జీవించడం వల్లే ఈరోజు జీవితాల్లో సంతోషం లేదు, సమాధానం లేదు. క్రైస్తవులు రాత్రిపూట భయంతో పడుకోవడం ఏంటి? పొద్దున్న లెగిస్తే భయంతో లెగడం ఏంటి? కొన్ని జీవితాలు ఆలోచించుకోండి. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్పేస్తున్నారు, మీరు నా మాట వినకపోతే, నా ఆజ్ఞలు అనుసరించకపోతే, నా కట్టడలు నిరాకరించినట్లయితే, నా తీర్పుల విషయంలో అసహించుకున్నారా మీరు, రోగాలు పెడతా, అప్పులు పాలు చేస్తా, కష్టార్జితాన్ని అంతా చేతికి రాకుండా ఆపేస్తా. ఇక్కడతో అయిపోలేదు, చూడండి, మనం ముందుకెళ్దాం. 18వ వచనం ఎంత వండర్ఫుల్ వచనం చూసారా? ఇవన్నీ సంభవించినానను. ఏవన్నీయో? నీకు నష్టం వచ్చినా, నీకు రోగం వచ్చినా, నీకు శాపం వచ్చినా, నిన్ను దరిద్రం వెంటాడుతున్నా కూడా ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడలా నేను మీ పాపములను బట్టి మరి 7 బాబోయ్, నేను మీ పాపములు బట్టి మరి 7 మిమ్మును దండించెదను. అసలే శ్రమ, అసలే బాధ, అసలే శాపం. అప్పుడు కూడా ఆ శ్రమలో, ఆ శిక్షలో మళ్ళీ మనం తోక జాడిస్తే, మళ్ళీ మనం రెచ్చిపోతే దేవుడు 7 రెట్లు పెంచుతారంట. కల్పించాను నేనేమన్నా? నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మల్ని దండిస్తాను. మీ బల గర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను, భూమి ఇత్తడి వలెను ఉండ చేసేదను. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమియ్యకుండును. మీ జీవితాల్లో మీకు గుర్తుకొచ్చును గాక. ఆల్రెడీ పాపానికి శిక్ష వచ్చింది, దేవుడే వేశారు. పాపం చేస్తే ఆయన ఊరుకోరు, ఎవరిని విడిచిపెట్టరు. ఆయన ఆదాముని విడిచిపెట్టలేదు, దేవదూతని విడిచిపెట్టలేదు. పాపం చేస్తే ఆయన పరిశుద్ధత శిక్ష కోరుకుంటది. ఆయన పరిశుద్ధుడు కనుక, నీతిమంతుడు కనుక శిక్ష వేస్తారు. ఆ శిక్షలో నువ్వు లోబడక, ఆ శిక్షలో నువ్వు ఇంకా ఎదిరిస్తే, ఇంకా తిరుగుబాటు చేస్తే, ఇంకా తప్పుడు పనులు మానకపోతే, తప్పుడు వ్యసనాలు వదలకపోతే 7 రెట్లు పెంచుతారంట దండన. 7 రెట్లు, 2 కాదు, 3 కాదు. దయచేసి శ్రద్ధగా వినండి. 7 రెట్లు పెంచుతారంట నీ శిక్షని, నీ బాధని, నీ రోగాన్ని, నీ శాపాన్ని, నీ ఒంటరితనాన్ని, నీ భయాన్ని. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్, క్యాన్సర్ సెకండ్ స్టేజ్, క్యాన్సర్ థర్డ్ స్టేజ్. పెరుగుతూ ఉంటుందా లేదా? శిక్ష పెరుగుతూ ఉంటుంది. దేవుడితో గేమ్స్ ఆడకూడదు. ఎవరైనా సరే, సేవకులైన, విశ్వాసులైన, ఆడ మగ తేడా లేకుండా మనం దేవునికి లోబడకపోతే, శిక్షలో ఎదిరిస్తే, శిక్షలో చొక్కా పట్టుకుని ఎవడ్రా నువ్వు నన్ను శిక్షిస్తావా అని దేవుణ్ణి చాలామంది అడిగేస్తారు చాలా ఈజీగా. నీ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది. అవునా? 7 రెట్లు పెంచుతా నీకు దండన. ఇంకేముంటుంది? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళగలవా? దేవుణ్ణి ఓడించగలవా? దేవుణ్ణి కొట్టగలవా? చంపేయగలవా? ఏం ఛాన్స్ లేదు. నోరు మూసుకొని నేను నువ్వు లోబడాల్సింది తప్ప, ఎదిరిస్తే ఇంకా శిక్ష పెరిగిద్ది. సరే, అక్కడతో అయిపోయిందా? చూద్దాం ఒకసారి 21 చూడండి. మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును బాధించెదను. బాబోయ్, నాకు వింటుంటేనే భయం వేస్తుంది, చెప్తుంటేనే భయం వేస్తుంది. అప్పుడుకి మీరు లోబడకపోతే, అప్పుడుకి తగ్గించుకోకపోతే, అప్పుడుకి పశ్చాత్తపడకపోతే, అప్పుడుకి నా వైపు మీరు తిరగకపోతే మరి 7 ఏంటి? సేమ్ డైలాగా మారిపోయింది డైలాగ్. బాధిస్తాను నేను. ఇందాక 7 దండిస్తానని ఇందాక అన్నారు, ఇప్పుడేమో బాధిస్తాను, బాధ పెడతాను, మానసిక క్షోభకు గురి చేస్తా. ఎందుకని? మీరు నా బాధ కారణమయ్యారు, నేను మిమ్మల్ని బాధ పెడతా. మీరు నా గాయానికి కారణమయ్యారు, నేను గాయం చేస్తా. మీరు నా ఏడుపు కారణమయ్యారు, నేను ఏడిపిస్తా. మీరు నా సంతోష కారణమైతే సంతోష పెడతా, మీరు నా దుఃఖానికి కారణమైతే దుఃఖం పెడతా. వాక్యాన్ని మీ జీవితంతో కనెక్ట్ చేసుకోండి. మీ సమస్య పెరుగుతుందా తగ్గుతుందా? మీ రోగం పెరుగుతుందా తగ్గుతుందా? అప్పులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? ఇంట్లో సమస్యలు, భర్త సమస్య, పిల్లల సమస్య, ఏదైనా సరే మీదేదో నాకు తెలియదు, దేవుడు మాట్లాడుతున్నారు. పెరుగుతుందా తగ్గుతుందా? ఒకవేళ పెరిగితే అది నా దేవుడే పెంచుతున్నారు, బయటోళ్ళు కాదు, సాతాను కాదు. దేవుడే 7 రెట్లు నీకు శిక్షను పెంచారు.
అది ఆయన పద్ధతి, అది ఆయన స్టైలు, ఆయన విధానం. అది ఫస్ట్ దెబ్బ కొట్టారు, అది కూడా ఎప్పుడు కొట్టారు? సరదాగా కొట్టారా? మనిషా సరదాగా కొట్టి శాడిజం చూపిస్తానికి ఆయన ఏమైనా మనిషా? పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన తన అధికారాన్ని ఎప్పుడు మిస్యూజ్ చేయరండి. ఆయన మంచి దేవుడు, మంచి మాత్రమే తెలిసిన దేవుడు. కానీ మనం పాపం చేస్తే శిక్ష గ్యారంటీ. ఆ శిక్షలో మనం ఈ శిక్ష వచ్చింది కదా, దేవుడే కారణం అన్నాం అనుకో, ఓకే 7 రెట్లు పెంచుతాను నేను. అప్పుడు కూడా రెచ్చిపోయామనుకో, సరే 7 రెట్లు దండిస్తాను. ఇంకా రెచ్చిపో నువ్వు. ఇంకా అప్పుడు రెచ్చిపోయామనుకో, నేను ఎన్నో నాకు నా మనసు రావట్లేదు, ప్రాజ్ఞ బుద్ధి కావట్లేదు, నా మనసు వదిలేండి, నన్ను పాస్టర్ గారు వదిలేండి, నా వల్ల కావట్లేదు, నేనేం చేయలేకపోతున్నా, వదిలే. బాధని 7 రెట్లు పెంచుతారు, శత్రువుల్ని లేపుతారు. రాత్రిపూట భయంతో పడుకోవాలి, పొద్దున్నే భయంతో లేగాలి. రేపు ఎలా ఉంటుందో తెలియదు, బతుకుతావో లేదో తెలియదు. సూసైడ్ స్పిరిట్ని పంపిస్తారు. భయం భయం భయం, చచ్చిపోతే బాగుంటుంది, నేను ఉండలేను, చచ్చిపోతే ఏమైనా బాగుంటుందా? అక్కడ మరీ దారుణం. ఈ నరకమే భరించలేనప్పుడు అగ్నిగుండం ఏం భరించగలమండి మనం? పిచ్చితత్వం, అమాయకత్వం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వద్దామంటే కుదరదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వద్దాం, ఇక్కడికి వచ్చే ఛాన్సులు లేవు. కాబట్టి దయచేసి మీరు ఎలా ఉన్నారో పరీక్షించి, మీ కాళ్ళు పట్టుకుంటా అడుక్కుంటున్నాను, సేవకుడిగా వేదనతో చెప్తున్నాను. మీ ప్రశ్నకి ఆన్సర్ ఇస్తున్నారు ఈరోజు. మీ కాళ్ళు పట్టుకుంటా, మీ జీవితంతో కనెక్ట్ చేసుకోండి. సమస్య పెరుగుతుందా తగ్గుతుందా? రోగం పెరుగుతుందా తగ్గుతుందా? దేవుడి పిల్లల్లో రోగం ఎలా ఉంటుంది? దేవుడి పిల్లల్లో శాపం ఎలా ఉంటుంది? దేవుని రక్తం మన కోసం చిందించబడిన తర్వాత మనకు ఆశీర్వాదమే ఉండాలి, కానీ ఎందుకు శాపాలతో ఉంటున్నాం మనం? ఇంకా చెయ్యి జాపితే దేవుడు తట్టుకోలేరండి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి జాపితే ఈ లోకపు తల్లిదండ్రులే భరించలేనప్పుడు పరలోకపు తండ్రి తట్టుకోలేరండి. ఇంకా నువ్వెందుకు చేయి జాపుతున్నావు? ఇంకా నువ్వెందుకు రోజు రోజుకి దిగజారిపోతున్నావు? ఎందుకు దూరం అయిపోతున్నావు? ఎందుకో? శిక్షలో ఆయన వైపు చూడట్లేదు కాబట్టి, శిక్షలో పశ్చాత్తాపడట్లేదు కాబట్టి. చూడాలి. ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్. దయచేసి 23వ వచనం చూద్దాం. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇక 7 మిమ్మును దండించెదను. శిక్షల మూలముగా, శిక్ష కాదు, అనేక రకాల శిక్షలు దేవుడు నీకు వేసిన తర్వాత ఒక రకమైన బాధ మీలో ఉందా? చాలా ఉన్నాయా? కొంతమందికి అప్పుల సమస్య ఒకటే ఉంటుంది, కొంతమందికి 2 ఉంటాయి. అప్పుల సమస్య, పెళ్లి సమస్య. కొంతమందికి 3, అప్పుల సమస్య, మానసిక సమస్య, రోగం సమస్య. అలా ఒక్కొక్కరికి కొన్ని, ఒకరికి 2, ఒక్కొక్కరికి 3, ఒకరికి 4, ఒకరికి 5 ఉంటాయి కాదా? ఇక్కడ చూడు, దేవుడు ఏమంటున్నారంటే, దయచేసి శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక అంటే అర్థమేంటి తెలుసా? మీరు శిక్షల వలన మార్పు చెందకపోతే, మారు మనస్సు పొందకపోతే, మీ పద్ధతి మార్చుకోకపోతే, మీ చెడ్డ స్వభావాలు వదిలేసి మంచి స్వభావాల్లోకి మీరు రాలేదనుకోండి, నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడుస్తాను. దేవుడే విరోధి అయితే ఇంకేముంటుందండి? శూన్యం బతుకు, ఇంకేముండదు. రాజుగారు విరోధి అయినా పర్వాలా, ప్రైమ్ మినిస్టర్ మనకి శత్రువైనా పర్లా, దేవుడు తోడుంటే ఎలాగైనా బతికేయగలం. అడవులో కూడా బతకగలం. బైబిల్ ప్రకారం ఎడారిలో నడిపించారు, అడవులో తోడున్నారు, శత్రువులు ఎదురు నిలబెట్టారు. కానీ సమస్తాన్ని సృష్టించి పరిపాలిస్తున్న దేవుడే నీకు విరోధి అయిపోతే, దేవుడే నీకు శత్రువు అయితే ఎవడు కాపాడగలడు? ఎవడు విడిపించగలడు? ఎవడు రక్షించగలడు మిమ్మల్ని? ఆలోచించండి. నేను కూడా మీకు విరోధముగా నడిచేదను, మీ పాపములను బట్టి ఇక 7 మిమ్మును దండించేదను, మీ మీదకి ఖడ్గము రప్పించేదను, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులను రప్పించేదను, మీరు శత్రువుల చేతికి అప్పగింపబడెదరు. దేవుడే విరోధి అయితే, దేవుడే శత్రువుగా మారితే ఎంతమందికి అర్థం అవుతుంది? అక్కడితో అయిపోలేదండి. మళ్ళీ చూడండి 27వ వచనం. నేను ఇలాగు చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నాకు విరోధంగా నడిస్తే నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి 7 మిమ్మును దండించెదను. మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు. అంటే అర్థమవుతుందా? అలాంటి స్థాయికి దిగజార్చేస్తా నేను. మీరే మీ పిల్లల్ని చంపుకొని తినేలాగా అలాంటి కరువు, అలాంటి సమస్యలోకి తోసేస్తా నేనే. ఎందుకని? శిక్షలు వేసినా మారట్లా,
శాపం వచ్చినా మీరు మారట్లా, ఒంటరితనం పెట్టినా మారట్లా, దురాత్మలు మీలో పెట్టినా మారట్లా. ఇంకా నేనేం చేయలేను, ఇంకా నా స్వభావానికి విరుద్ధంగా నేనేం చేయలేను, ఇంకా దిగజారుస్తా, ఇంకా ఆశలేస్తే ప్రాణం తీసేస్తా. బైబుల్ అండి పరిశుద్ధ గ్రంథం మీ ముందు పెట్టాను. స్టెప్ వైజ్గా శిక్ష పెరుగుతుంది, డబల్ శిక్ష అవ్వట్లా, స్టెప్కి 7 రెట్లు పెరుగుతుంది. 7. మీరు ఎలా ఉన్నారు మీ స్థితి ఒకసారి గుర్తు చేసుకోండి. రోగాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? శాపాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? కుటుంబ సమస్యలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? అప్పుల బాధ పెరుగుతుందా తగ్గుతుందా? మానసిక క్షోభ పెరుగుతుందా తగ్గుతుందా? భయం పెరుగుతుందా తగ్గుతుందా? పెళ్ళిళ్ళు అవ్వకపోవడం ఏంటండి? 40 ఏళ్ళైనా పెళ్ళి అవ్వకపోవడం ఏంటి? దేవుళ్ళో ఉండి 5 ఏళ్ళైనా పిల్లలు లేకపోవడం ఏంటి? అప్పిచ్చేవాడిగా చేస్తాను, అప్పు తీసుకునేవాడిగా చేయని వాగ్దానం చేస్తే అప్పులు పాలవడం ఏంటి? ఎక్కడో రాంగ్ జరుగు. మీకు ఒక విషయం చెప్పనా, మనిషి కోపానికి దేవుని కోపానికి తేడా చెప్పనా? మనిషికి కూడా హై రేంజ్ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు, దేవుని కోపం వస్తే ఏం చేస్తాడు చూద్దాం ఒకసారి. దానియేలు 3:19 శ్రద్ధగా వినాలి, ఇది మీ జీవితానికి సంబంధించిన వాక్యం ఇది. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రకు మేషకు అబేద్గనోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికంటే 7 అంతలు వేడెముగా చెయ్యుమని ఆజ్ఞ ఇచ్చెను. అగ్నిగుండాన్ని 7 రెట్లు పెంచాడు. ఓకేనా? మత్తయి సువార్త 12:44 చూడండి. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరనూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను మరి 7 దయ్యాల్ని వెంట పెట్టుకొని వచ్చి ఏం చేస్తాంట? దయ్యాలు కాపురం ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనిషి కోపం వచ్చింది, నెబుకద్నెజరు రాజు కోపం వస్తే ఏం చేశాడు? 7 రెట్లు అగ్నిగుండం పెంచాడు. దేవుడు కోపం వస్తే 7 దయ్యాల్ని ఎక్స్ట్రా పంపిస్తారు. మీకు ఒక విషయం చెప్పనా? ఇప్పుడు చెప్తే నిజమే కదా, కామెడీగా ఉంది ఏంటంటారు. నెబుకద్నెజరు కోపం వస్తే ఏం చేశాడు? 7 రెట్లు పెంచడం వల్ల ప్రాణం 7 సార్లు చచ్చిలేకొస్తుందా? ఆడి పిచ్చోడు కాకపోతే 1 రెట్టు ఉన్నా చచ్చిపోద్ది. అగ్నిగుండం రెడీ చేసాడు, అది అగ్నిగుండం, అది అగ్గిపుల్ల కాదు. ఆల్రెడీ పైన చదువుకోండి, అగ్నిగుండంలో పడేస్తారు, పడంగానే చచ్చిపోతారు. దాన్ని ఏం చేశాడు? అగ్ని వేస్ట్, పెట్రోల్ వేస్ట్, అది ఏం పెట్టాడు మనకు తెలియదు, అదంతా వేస్ట్. అప్పుడైనా చస్తారు కదండి. మానవ కోపం అలా ఉంటుంది, అద్దం పద్దం లేకుండా. కానీ దేవుడు కోపం, ఒక దెయ్యం ఉంటేనే నిన్ను విలవిల్లాడిచ్చేస్తాయి. ఒక్క దెయ్యం. 7 దెయ్యాలు వచ్చినాయి అనుకో, 7 రకాలుగా శోధన పెడతాయండి. మానసిక క్షోభ, ఆర్థిక క్షోభ, కుటుంబ సమస్యలు, శత్రువులు, అది ఇది 7 రకాలు. దేవుడు కోపానికి మానవ కోపానికి అది తేడా. మనం భయపడాల్సింది దేవుడికి, జాగ్రత్త పడాల్సింది దేవుడికి. అంటే అర్థమవుతుంది అనుకుంటున్నాను. దయచేసి అనే మీరు ఇలా చెప్తున్నారు కదా, అలా నిజంగా శిక్ష పెరుగుతూ ఉంటుందా? ఆల్రెడీ మీరు అనుభవిస్తున్నారు. ఇంకా బైబిల్లోని చూపిస్తా, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. శిక్ష వచ్చినా పట్టించుకోకుండా మళ్ళీ శిక్ష తెచ్చుకొని, దేవుడి దగ్గర నుంచి మళ్ళీ శిక్ష తెచ్చుకున్న వ్యక్తులను చూపిస్తాను ఫాస్ట్గా. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. నయోమికి భర్త, 2 కొడుకులు, 4, చిన్న ఫ్యామిలీ. కరువు వచ్చింది, ఆస్తి ఉంది వాళ్ళకి, పరువు ఉంది, గౌరవం ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఒకే ఒక సమస్య, కరువు వచ్చింది. కరువు వచ్చిందంటే ఏం జరిగింది చూడండి. కరువు వచ్చిందని స్వచిత్తంతో ఏం చేశారు? మోయాబు దేశమునికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు. ఇక్కడ సూపర్ ఉంది. తర్వాత చూడండి, నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తరువాత కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడకుండా కరువు వచ్చినప్పుడు స్వచిత్తం చేసుకొని వెళ్ళిపోయింది మేడం గారు, నయోమి గారు, భర్తని పిల్లలు తీసుకొని. నెక్స్ట్ స్టెప్ ఏం జరిగింది? భర్త చచ్చిపోయి విధవరాలు అయిపోయింది. చిన్న వయసే అయిపోయింది. ఇప్పుడు 2 జరిగినాయి, 1 కరువు, 2 విధవరాలు. నెక్స్ట్ శిక్ష పెరిగింది చూడండి, 7 రెట్లు పెరుగుతుంది చూడండి. తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను 2 చనిపోయిరి. కరువు వచ్చింది ఫస్ట్ స్టెప్. తర్వాత మొగుడు చచ్చిపోయాడు. కొంతకాలం తర్వాత పిల్లలు 2. అప్పుడు ఒకటే చచ్చాడు, ఇప్పుడు 2 చచ్చారు. 7 రెట్లు శిక్ష పెరుగుతుంది. వాక్యం నిరర్థకం అవ్వదు. కరువు వచ్చినప్పుడు దేవుడి వైపు చూసుంటే అసలు చచ్చిపోయేవాళ్ళు కదా ఎవరు. కానీ స్వచిత్తం, నా ఇష్టం, నా జీవితం, నేను వెళ్ళిపోతాను, అక్కడ నేను ఉంటానని చెప్పి దేవుడికి ఇష్టం లేని ప్రదేశానికి వెళ్ళిపోయి
మొగును పోగొట్టుకుంది. అప్పుడైనా బుద్ధి తెచ్చుకుని ఉంటే పోగొట్టుకునేది కాదు పిల్లల్ని. ఆ శిక్షలో దేవుని వైపు చూడకుండా మళ్ళీ స్వయంతో, అహంతో, గర్వంతో ముందుకెళ్ళింది. ఈసారి ఇద్దరు చచ్చిపోయారు. ఒకే ఇంట్లో ఒకే ఆడదానికి భర్త లేడు, కొడుకులు లేరు, ఒంటరిది అయిపోయింది. శిక్ష పెరుగుతూ వచ్చింది. ఆవిడే చేసుకుంది. దేవుడి వైపు తిరగకుండా, పశ్చాత్తాపడకుండా, మారకుండా శిక్షలు పెంచుకుంటూ పెంచుకుంటూ శవాలు లేపుకుంటూ వెళ్ళిపోయింది. అదే అధ్యాయంలో 19, 20, 21 వచనాలు చూద్దాం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? జరగకూడని అన్నీ జరిగిపోయినాయి. చిన్న వయసులో కరువు, మొగుడు పోయాడు, పిల్లలు పోయారు. తినటానికి కోడలు తీసుకొస్తే సిగ్గు లేకుండా తింటుంది కాదా? పరిగేరుకుంటే తినటానికి లేని పరిస్థితి. ఒకప్పుడు సమృద్ధిగా ఉంది, ఆస్తి ఉంది, వాళ్ళకి అంతస్తుంది, అన్నీ పోయినాయి. దేవుడి జోలికి వెళ్ళి దేవుడి విరుద్ధంగా బ్రతకడం వల్ల అన్నీ పోగొట్టుకొని రిక్త హస్తాలతో, కట్టుబట్టలతో ఉంది. నువ్వేమైనా అన్నం పెడితే తింటా, లేకపోతే సస్తాను. అప్పటికేమన్నా మెడ వంచిందా? దేవుడు అన్యాయస్తుడు, దేవుడు నాకు మోసం చేశాడు. ఏం బతుకండి. ఇప్పటికీ పేరుకే క్రైస్తవంలో ఉంటారు కానీ దేవుడి మీద పగ, ప్రతీకారం, దేవుడిని పట్టుకొని ఎందుకురా నా జీవితాన్ని నాశనం చేశా అని అడగాలని కోరికున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా బొచ్చున్నారు. ఆయన కనబడతలేదు కాబట్టి. నా దేవుడు చేసిన తప్పేంటో తెలుసా? అలా ఆలోచన వచ్చినప్పుడే పాతాలను తోసేస్తే అసలు రెండో ఆలోచన వచ్చేది కాదు. ఆయన మంచి దేవుడు కాబట్టి, భరించే దేవుడు కాబట్టి, తండ్రి కాబట్టి అలాంటి ఆలోచనలు వచ్చిన తర్వాత కూడా నిన్ను భూమి మీద ఇంకా ఉంచుతున్నారండి. ఈ చేతులారా నాకు చాలా బాధ అనిపిస్తుంది దేవుడి జీవితం చూస్తుంటే. ఫస్ట్ స్టెప్కి ఆవిడ లోబడి ఉంటే బాగుండేది, రెండో స్టెప్ కన్నా లోబడి ఉంటే బాగుండేది, మూడో స్టెప్కి లోబడలా. అలా ఎన్ని శిక్షలు ఏడంతలుగా పెరుగుతున్నా, శవాలు ఇంట్లోంచి లెగుస్తున్నా ఆవిడ హృదయం మారట్లా, ఆవిడ మనసు మారట్లా. కఠినత్వం ఎంత కఠినం అండి. ఎంత టోడైనా మారతాడు కదండి. ఏదైనా జరిగినప్పుడు, చూడకూడని శిక్ష చూసినప్పుడు ఎవడైనా మారాల్సిందే మానవుడు అనేవాడు. భర్త శవం ఎదురుగుండా ఉన్న ఇంకా అదే రోషం, అదే కోపం, అదే పగ దేవుడి మీద. ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు, ఏ కారణం కూడా లేదు, మొత్తారు దేవుడు చచ్చిపోయారు. అప్పటికీ మారట్లా, అప్పటికీ మళ్ళీ అదే స్వభావం. పట్టు విడుపు ఉండాలి కదా. శిక్ష వస్తున్నప్పుడు ఆనందంలో గుర్తు రాపోవచ్చు, బాధలో దేవుడు గుర్తుకు రావాలి కదా. ఇది నేను చేసుకున్నాను నా వల్లే. ఎందుకండి అలా జీవితాన్ని నాశనం చేసుకుంటారు? ఈ నయోమికి ఏం మిగిలింది? దేవుడికి విరుద్ధంగా వెళ్ళి ఏం సంపాదించుకుందండి? ఏం సంపాదించుకుని చెప్పండి ఒక్క మాట. శూన్యం అయిపోయిందండి. అన్నీ ఉన్న వ్యక్తి రోడ్డు మీద మనం చూస్తూ ఉంటాం తెలుసా. ఒకప్పుడు వీళ్ళు బాగా బతికిన వాళ్ళు రా, కోటీశ్వరులు రా, ఈరోజు అడుక్కుంటున్నారా? అలాంటి బతుక. చూద్దాం, ఇంకో వ్యక్తిని చూపిస్తాం మీకు. ఇలాంటి వ్యక్తిని, చేతులారా శిక్షలు పెంచుకున్న వ్యక్తిని. 1 సమూయేలు 15వ అధ్యాయం 28. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇజ్రాయేలీల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నారు. కృప ద్వారా కష్టపడకుండా, ఎలక్షన్స్ లేకుండా ఊరినే రాజు అయిపోయాడు. దేశం మొత్తానికి హ్యాపీగా ఏం చేయొచ్చు, రాజ్యాన్ని అనుభవించవచ్చు. తన ద్వారా పిల్లలకి తరతరాలు రాజభోగం ఉందండి. కానీ ఎప్పుడైతే దేవుని మాట ధిక్కరించాడో సౌలు, దేవునికి కోపం పుట్టించాడో ఏం జరిగింది? ఫస్ట్ స్టెప్ సమూయేలు చెప్తున్నాడు, దైవజనుడు, నీ రాజ్యం దేవుడికి లాక్కున్నారు, పొరుగువానికి ఇచ్చేశారు, పో. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ చూద్దాం, 35వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నింటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని. దైవజనుడు పోయాడు, ఫస్ట్ రాజ్యం పోయింది. 7 రెట్లు శిక్ష. దైవజనుడు మంచి చెడు చెప్తూ ఎప్పుడు వెన్నంటే ఉండి దేవుడి వైపు చూపిస్తూ, లేదంటే అన్ని రకాలుగా అర్థం చేసుకుంటున్న గొప్ప దైవజనుడిని కోల్పోయాడండి సౌలు. ఏది? అహంకారం, గర్వం వల్ల. నెక్స్ట్ స్టెప్ చూద్దాం, 16వ అధ్యాయం 14-15 వచనాలు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి విరపింపగా, ఫస్ట్ స్టెప్లో రాజ్యం పోగొట్టుకున్నాడు, రెండో స్టెప్లో దైవజనుని పోగొట్టుకున్నాడు, మూడో స్టెప్లో దెయ్యం పాలైపోయాడు.
సేవకులు అందరూ వచ్చి రాజ్యం అంతా ఎగతాళి చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు, అవమాన పాలైపోయాడు. అయినా బుద్ధి రాలా. క్రమంగా చదువుతున్నా 15వ అధ్యాయం నుంచి 16 తీసుకెళ్ళానా చూడండి ఒకసారి. తర్వాత 28వ అధ్యాయం 5-6 వచనాలు. సౌలు ఫిలిస్తీన్ల దండును చూచి మనస్సునందు భయకంపమునుంది. భయకంపం అంటే ఏంటి తెలుసా? హై రేంజ్ భయం. అది మామూలు భయం, మనకొచ్చే భయం కాదు, అది హై రేంజ్ భూకంపం లాంటిది అనమాట భయం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండెను. అంతకుముందు దేవుడు మాట్లాడేవాళ్ళు డైరెక్ట్గా సౌలుతో మాట్లాడటం మానేశారు. ఏం పోగొట్టుకోకూడదో అవి పోగొట్టుకున్నాడు, ఏమి రాకూడదో అవి వచ్చేసినాయి. దెయ్యం రాకూడదు మనిషిలోకి వచ్చేసింది, భయం రాకూడదు మనిషిలోకి వచ్చేసింది. రాజ్యం పోయింది, దైవజనుడు పోయాడు, దేవుడు మాట్లాడటం ఆగిపోయింది. 15వ అధ్యాయం చూపించా, 16 చూపించా, 28 చూపించా, ఇప్పుడు 31 వచనం నుంచి. యుద్ధములో సౌలు ఓడిపోవచుండగా అతడు అంబులు వేయి వారి కంటపడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చెయ్యనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఇలాగున సౌలును అతని ముగ్గురు కుమారులను ఒకే దినమున చచ్చిపోయారు. దిక్కులేని చావు, శత్రువుల ఎదుట నీచమైన చావు, వీరమరణం కాదు చచ్చింది సౌలు, దేవుడే శత్రువులకు అప్పచెప్పేశారు. దిక్కులేని చావు. ప్రపంచవ్యాప్తంగా సౌలుని నెగిటివ్ రోల్ కింద వాడుకుంటారు, నెగిటివ్ ఎగ్జాంపుల్ కింద వాడుకుంటారు. చేతులారా చేసుకున్నాడండి. రాజ్యం ఉంది, అభిషేకం ఉంది, ఆత్మ ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆనందం ఉంది, ఆర్భాటం ఉంది. కొద్ది కొద్దిగా దేవుడికి విరుద్ధంగా ఎప్పుడైతే మొదలుపెట్టాడో, దేవుడి మీద తిరుగుబాటు ఎప్పుడైతే మొదలైందో కొద్ది కొద్దిగా రాజ్యం పోయింది, దైవజనుడు వెళ్ళిపోయాడు, పేరు పోయింది, గౌరవం పోయింది, ఆనందం పోయింది, ఆర్భాటం పోయింది, అన్ని పోయినాయి. దెయ్యం వచ్చింది, అవమానం వచ్చింది, గాయం వచ్చింది, భయం వచ్చింది, చివరికి మరణం వచ్చింది. ఎందుకండి చేతులారా? ఒక్క చోట కూడా ఆగలేదు తెలుసా? ఈ అయ్యగారి యాత్రలో ఎక్కడా దేవుని వైపు తిరగాలనిపించలేదు, ఎక్కడా పశ్చాత్తాపడాలనిపించలేదు. ఆ నయోమి గారికి ఆ మొత్తం నష్టంలో ఎక్కడ ఆగాలనిపించలేదు, ఈ సౌలు గారికి ఎక్కడ ఆగాలనిపించలేదు. అదేం బ్రతుకులు! ఆ రెండు, ఆ మేలు ఫిమేలు భలే ఉన్నాయి నెగిటివ్ రోల్స్ అండి. అంత నష్టం జరుగుతున్నా నేనే గెలవాలి, దేవుడు ఓడిపోవాలి, నేనే గెలవాలి, దేవుడు ఓడిపోవాలి అన్నట్టే బతికారు ఇద్దరు. ఎవడు ఓడిపోయాడు? నెగిటివ్ సాక్షులుగా ప్రపంచ క్రైస్తవ్యం వాళ్ళిద్దరి గురించి మీ బతుకు జడ, సౌలాగా బతకూడదు, నయోమిలాగా బతకూడదురా అనేలాగా చేసుకున్నారు. ఇప్పటికీ ఉన్నారు. నేనే గెలవాలి, దేవుడు ఓడిపోవాలని చెప్పి మనుషులా మీరు? సాతానుగాడా? మీలో సాతాను ఉండడం చూసుకోండి ఒకసారి. సాతాను ఒక్కడే అలా మాట్లాడతాడు. సాతాను ఒక్కడికే ఉంటది దేవుడు ఓడిపోవాలి, నేను గెలవాలని. మీకెందుకు వచ్చింది ఆ స్వభావం? నేను ఎలాగైనా సరే దేవుని ఓడిస్తా, దేవుడి ముందు నేను నిలబడతా. పిచ్చి పట్టింది ఒక్కొక్కరికి. ఎలా చెప్పాలి, ఎలా వేడుకోవాలి, ఎలాగ మీ కాళ్ళు కూడా నాకు అర్థం కావట్లేదు. ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి బుడగలాంటి బ్రతుకులండి. ప్రాణాలు చాలా ఈజీగా పోతాయండి, పెద్ద విషయం కాదు. దేవుడు పెద్ద కల్లెర చేయకల్లా, కృప ఇంకా ఉంది కాబట్టి ఇలా మనం బతుకుతున్నాం. కానీ మనం చేసిన పాపాలకి ఎప్పుడు సావాలి. మీలో ఎవరికైనా ఈ శిక్ష నుంచి బయటకు వచ్చే మార్గం ఉందా? తెలుసుకోవాలని ఉందా? ఈ శ్రమ, ఈ బాధ, ఈ శిక్ష నుంచి బయటపడే అవకాశం దేవుడు ఏమైనా నాకు ఇస్తారా? నాకు ఈ రోగం వద్దు, ఈ శాపం వద్దు, నాకు మంచి రోజులు కావాలి, హ్యాపీగా బతకాలనుకుంటున్నాను అని ఎవరికైనా ఉందా? దేవుడు అదే పుస్తకంలో, అదే అధ్యాయంలో మూలవాక్యానికి వెళ్ళాం మనం. లేవీకాండం 26వ అధ్యాయం 40 నుంచి చూద్దాం. చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ సొల్యూషన్ పెట్టారు దేవుడు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు నేను తమకు విరోధముగా నడిచితిననియు తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితిననియు ఒప్పుకొనిన ఎడల
ఒప్పుకొనిన ఎడల అనగా అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ఆ, ప్రతిదండనను ఉమ్, అనుభవించితిమని ఒప్పుకొనిన ఎడల నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. ఆ, నేను ఇస్సాకుతో చేసిన ఉమ్, నా నిబంధనను నేను ఉమ్, అబ్రహాముతో చేసిన ఉమ్, నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. ఆ. ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకొందును. మీ అందరికీ దైవజనుడిగా శుభవార్త ప్రకటిస్తున్నా. నా దేవుడు మీకు సొల్యూషన్ దాచారు. సొల్యూషన్ ఉంది మీకు. ప్రతి సమస్యకి మీరు ఇప్పుడు నేను చెప్పినట్లు చేస్తే రోగం ఎగిరిపోద్ది దేశనామంలో. శాపం, అప్పులు, బాధ, ఒంటరితనం, భయం, దెయ్యాలు ఎగిరిపోతాయి అంత దేశనామంలో. దేవుడితో మీరు ఇలా ఒప్పుకోవాలి, ప్రభువా నేను తిరుగుబాటు చేశాను కాబట్టి నాకు శిక్ష చేశారు, ఇది సమంజసం. నేను మోసం చేశాను మిమ్మల్ని కాబట్టి నాకు రోగం వచ్చింది, ఇది సమంజసం. నేను మిమ్మల్ని ఏడిపించాను కాబట్టి ఈరోజు నేను ఏడుస్తున్నాను, ఇది న్యాయం. మీరు ఎక్కడా నాకు అన్యాయం చేయలా, మీరు నాకు ఎక్కడా ద్రోహం చేయలా, మీకు అసలు అన్యాయం చేయటం అంటే తెలియదు ప్రభువా అని దేవుడితో ఎవరైతే రోజు ఇది నాకు సమంజసం. ఈ రోగం ఉంది చూసారా, నేను చేసుకున్నాను ప్రభువా, మీకేం సంబంధం లేదు, నాది, నేను చేసుకున్నా. ఈ శాపం ఉంది చూసారా, పిల్లలు పుట్టలేదు చూసారా, నా స్వయాపరాధం, నేను బరి తెగించి చేశాను చూసారా, శిక్ష అనుభవిస్తాను. నేను అహంతో బ్రతికాను చూసారా, శిక్ష అనుభవిస్తున్నా. గర్వంగా అందరినీ బాధ పెట్టాను చూసారా, శిక్ష అనుభవిస్తున్నా. లోకంలోకి వెళ్ళిపోయి పాపంలో ఎంజాయ్ చేశాను చూసారా, శిక్ష అనుభవిస్తున్నా అని ఎవరైతే ఈ రీతిగా ఇది నాకు సమంజసం ప్రభువా, మీరు మంచోళ్ళయ్యా, మీరు నీతిమంతులు, మీరు పరిశుద్ధులు కాబట్టి పాపానికి శిక్ష చేశారు. మీరు ఒక మాట చెప్తానండి, మీ జీవితంలో ఎప్పుడు కొట్టండి. మీ పిల్లల్ని మీరు తప్పు చేస్తే మీరు కొట్టచ్చు, మీకు అధికారం ఉంది, మీకు హక్కు ఉంది. నా దేవుడికి లేదు. ఒకవేళ కొడితే నువ్వు దేవుడు కాదయ్యా, నువ్వు కస్సాయోడివి, అసలు నువ్వు దేవుడు కాదు, నువ్వు వెంటనే బిరుదులు ఇచ్చేస్తారు. మీరు కొట్టచ్చు, మీరు తప్పు చేస్తే కొట్టచ్చు, కానీ నా దేవుడు కొట్టకూడదు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా చేతగానోళ్ళలాగా ఉండాలి. మీకు ఒక న్యాయం, నా దేవునికి ఒక న్యాయం. మీ పరుసులాకి వెళ్ళిపోతే వాళ్ళని కొడతారు, తీసుకెళ్ళి అప్పగిస్తారు, కానీ దేవుడు మాత్రం అప్పగించకూడదు. ఏం న్యాయం అండి అది? చిన్నదానికే కొడతారు, మీరు చిన్నదానికే తిడతారు, చిన్న బాధ కలిగితేనే, కానీ ఆయన చిన్న చిన్న దానికి కొట్టరండి. పరి తెగిస్తేనే, ముదిరిపోతేనే శిక్ష చేస్తారండి. నీ అంత బలహీనమైన ప్రేమ గల దేవుడు కాదు నా దేవుడు. ఈరోజు అందరూ దేవుడిని అపార్థం చేసుకోవడమే తప్ప. ఎందుకు వచ్చింది శిక్ష? దేనివల్ల వచ్చింది? వెనక్కి వెళ్ళి జీవితంలో ఇది నా అహంకారమే కదా, ఇది నా గర్వమే కదా, ఇది నా మోసం, ఇది నా లంచం, ఇది నా అన్యాయం, దానికి ఈరోజు నేను శిక్ష అనుభవిస్తున్నాను ఒక్కడ కూడా అండండి. తప్పు చేసినా మిమ్మల్ని శిక్షించకూడదు. పాపం చేసినా, ఎన్ని జీవితాలు మీ వల్ల రోడ్డు మీద పడిపోయినా, ఎన్ని కుటుంబాల్లో మీరు నిప్పులు పోసినా ఏమనకూడదు. దేవుడు మిమ్మల్ని అలాగే ఇంకా పాపం చేసుకో, ఇంకా మోసం చేసుకో, ఇంకా నా పిల్లల జీవితాలను నాశనం చేయమని చెప్పాలి. అప్పుడు మీకు దేవుడు నచ్చుతారు. ఇంకా మామూలు ఇప్పుడు నచ్చరు కదా. మీకు ఏమైనా శిక్ష వస్తే నచ్చరు, మీకు దురాత్మ పంపిస్తే నచ్చరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నచ్చినా నచ్చకపోయినా నా దేవుడు అలాగే చేస్తారు. నా దేవుడు స్టైల్ అది. కానీ ఎంత మంచి దేవుడు తెలుసా, ఈ లోకంలో పనిష్మెంట్ వేస్తే పక్కనే ఎవరు రెడీగా సొల్యూషన్ పెట్టరండి. నా దేవుడు పక్కనే అదే అధ్యాయంలో కొన్ని వచనాల గ్యాప్లో, ఒకవేళ ఆ శిక్ష తట్టుకోలేక నా వైపు నా పిల్లలు తిరిగితే మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకుంటా, మళ్ళీ నేను వెంటనే జ్ఞాపకం చేసుకుంటా. అంత కనికర సంపన్నండి మనం కలిగి ఉంది, అంత జాలి గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నెగిటివ్ ఎగ్జాంపుల్ ఇద్దరు చూపించాను, నయోమిని, సౌల్ని. సేమ్ వచనాల్లో ఎలా ఉందో లేవి ఖండంలో అలా ఒప్పుకొని కృప పొందుకొని ఆశీర్వాదం పొందుకునే వ్యక్తులను చూపిస్తాను. ఫాస్ట్గా లోకా సువార్త 15వ అధ్యాయం 14-19. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకొనుటకు యోగ్యుడిన కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదమనుకుని. ఒక వ్యక్తి ఉన్నాడు,
తండ్రికి దూరం అయిపోయాడు, ఆస్తి మొత్తం పాడు చేశాడు, దేహం అంతా పాడు చేసేసుకున్నాడు పూర్తిగా. తండ్రి పరువు తీశాడు, తండ్రిని రోడ్డు మీద లాగాడు. కొంతకాలం తర్వాత ఆస్తి అయిపోయింది, బలం అయిపోయింది. ఇబ్బంది పడసాగగా తనకి ఇబ్బందులు వచ్చినాయి. బలం అయిపోయినప్పుడు, డబ్బు అయిపోయినప్పుడు, స్నేహితులందరూ వెళ్ళిపోతే ఒంటరోడు అయిపోయాడు, ఇబ్బందులు మొదలైనాయి. ఆ ఇబ్బందుల్లో మనిషి కాబట్టి ఆకలితో ఒకళ్ళ దగ్గర చేరితే ఆ ఆకలి బాధ తట్టుకోలేక పందుల పొట్టు తిందామని ప్రయత్నం చేశాడు. అది కూడా దక్కలేదు. అప్పుడు అర్థమైంది, మూల కూర్చుని ఏడుస్తున్నాడు. నా తండ్రి నన్ను బాగా పెంచాడు, నా తండ్రి దగ్గర నేను చాలా సమృద్ధిగా ఉన్నాను, నాకు పరిచారకులు కూడా ఉన్నారు, నాకు ఏ లోటు లేదు. చేతులారా నేనే తండ్రికి దూరం అయ్యి దేహాన్ని పాడు చేసుకొని అహంతో బ్రతికి ఈరోజు నేను ఒంటరిగా తిండికి లేకుండా అనాథ బతుకైపోయింది నాది. నాకు వద్దు ఇంకా ఈ బ్రతుకు, నేను వెళ్ళిపోతాను నా తండ్రి దగ్గరికి. మా నాన్న దగ్గర సమృద్ధి ఉంది, మా నాన్న దగ్గర ప్రేమ ఉంటుంది, మా నాన్నతో బంధం ఉంటుంది. ఇక్కడ నాకు ఎవరు ప్రేమ లేరు, బంధం లేదు, ఆకలేస్తుంది, కనీసం తిన్నామని అడిగేవాళ్ళు కూడా నాకు ఎవరు లేరు, వద్దు అని అతనికి బుద్ధి వచ్చినప్పుడు అతను తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. అతనికి బుద్ధి వచ్చినప్పుడు తన పాపాన్ని గుర్తు చేసుకున్నాడు. ఎవరి మీద వేయలేదు, తండ్రిని తిట్టలేదు, పందులు ఓనర్ని అవమానించలేదు, స్నేహితులను తిట్టలేదండి. నేను చేసుకున్నా ఇది, నేనే ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేసా, నేనే అహంతో బతికి ఈరోజు తిండికి లేకుండా అయిపోయానని తనకు తానుగా పశ్చాత్తాపడ్డాడు, తనకు తానుగా మారు మనసు పొందాడండి. బుద్ధి వచ్చింది. దయచేసి దేవుడి ప్రేమ అంతా ఇక్కడ కనబడింది. మీ కాళ్ళు పట్టుకుంటాను, శ్రద్ధగా వినాలి. 20వ వచనం నుంచి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. నేను మాట్లాడుతాను, దయచేసి చెప్పండి నాకు. తప్పిపోయిన కుమారుడు వచ్చి క్షమాపణ అడిగాడా మనస్ఫూర్తిగా? ఏమన్నాడు? తండ్రి, మీకు విరోధముగా, పరలోకానికి విరోధంగా. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు క్షమాపణ అడిగినంత మాత్రాన నష్టం తిరిగి వచ్చేస్తుందా? తండ్రి కన్నీరు వస్తుందా? తండ్రికి పోయిన పరువు వస్తుందా? తండ్రి ఏడ్చిన రోజులు వెనక్కి వస్తాయా? దేహం మళ్ళీ పవిత్రంగా మార్చబడిద్దా? ఆస్తి వచ్చేస్తుందా? ఏదైనా వెనక్కి వస్తుందా? ఏది వెనక్కి రాదు. ఏ నష్టాన్ని అతను పూరించలేడు, ఏ నష్టాన్ని నువ్వు పూరించలేవు, నేను పూరించలేను. మన పాపం వల్ల, మన దోషం వల్ల ఎంతో మంది నష్టపోయారు. దేవుని రాజ్యానికి ఎంతో నష్టం జరిగింది, మన కుటుంబానికి ఎంతో నష్టం జరిగింది, మన అయిన వాళ్ళకి. ఇప్పుడు మనం ఒప్పుకున్నంత మాత్రాన, ఉపవాసం ఉన్నంత మాత్రాన, కన్నీళ్లు కాచినంత మాత్రాన, గుండెలు పగలగొట్టుకున్నంత మాత్రాన ఏ నష్టం తిరిగి రాదు, ఏ నష్టాన్ని పూరించలేం మనం. అది తెలిసి కూడా దేవుడు క్షమాభిక్ష పెడుతున్నారు మనకి. అది తెలిసి కూడా దేవుడు ఇప్పటికీ నా వైపు రండి. తండ్రి ఏమనాలి యాక్చువల్గా? నువ్వు నా పరువు తీసావు, మళ్ళీ నా ఊళ్ళో నాకు పరువు నిలబెట్టు, అప్పుడు దాకా నేను నీతో మాట్లాడను. నా ఊళ్ళోనే వేరే చోట రూమ్లో అద్దుకుండు, అప్పటి వరకు నేను నీకు భోజనం పెట్టాలి. పరువు గురించి ఆలోచించట్లే, పోయిన డబ్బు గురించి ఆలోచించట్లే. నా కొడుకు వచ్చాడు చాలు, నా బిడ్డ మారాడు చాలు, ఇంకేమొద్దు నాకు. ఏం పిచ్చి ప్రేమ అండి! కొడుకు మారితే చాలు అనుకున్నాడండి తండ్రి. నీ వల్ల జరిగిన నష్టాన్ని దేవుడు ఇవ్వమంటలేదు, నువ్వు మారితే చాలు అంటున్నారు ఆయన. నీ వల్ల చచ్చిపోయిన వాళ్ళు వెనక్కి రారు, నువ్వు మారితే చాలు. నీ మార్పు కోసం ఎదురు చూస్తున్నారండి నా దేవుడు. కేవలం నీ మనస్సు మారితే చాలు, పాపాన్ని విడిచిపెడితే చాలు, పాపాన్ని అసహించుకుంటే చాలు. నీకు అన్ని ఇస్తాను, అడిగిని ఇస్తాను, అడగని ఇస్తాను. నేను ఇవ్వగలిగిన దేవుణ్ణి. ఆకలితో వెళ్ళాడండి, పిచ్చి బట్టలతో వెళ్ళాడండి, ఏం అడగలేదండి. ఒప్పుకున్నాడు, మనసు మార్చుకున్నాడు. వస్త్రం ఇచ్చారు, తండ్రి ఉంగరం ఇచ్చేయడానికి, ఉంగరం ఇవ్వడానికి ఏం చేశాడండి? పిచ్చి ప్రేమ కదా, అంతే. అలా ఇస్తా ఉంటుందండి ఆ ప్రేమ. సంతోషిస్తున్నాడంటండి తండ్రి. ఏం చేసి వచ్చాడని? మారినందుకు సంతోషం అండి. మార్పును బట్టి తండ్రి ఆనందిస్తున్నాడు. మనసు మారింది, నా బిడ్డ మళ్ళీ నా దగ్గరికి వచ్చేసాడు, తప్పును తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, చాలు రండిరా సంతోషిద్దాం, పండగ చేసుకుందాం. ఇంతకు మించిన ఆఫర్ భూమి మీద ఎవరిస్తారండి? ఆలోచించండి ఒక్కసారి. మీలో చాలా మంది ఏమనుకుంటారు సార్, నీ శిక్షలో, నీ అవమానంలో,
నీ ఒంటరితనంలో దేవుడు ఎంజాయ్ చేస్తున్నాడు, నా దేవుడు శాడిస్టోడు అనుకుంటావు. అలాంటి దేవుడు కాదండి. నీతో పక్కనే కూర్చుని ఏడ్చే దేవుడు అండి ఆయన. నీకు వచ్చింది తెలుసా? నీ ఆశీర్వాదంలో పక్కన ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ నీ శిక్షలో పక్కనే ఉంటారు. ఎందుకు తెలుసా? ఎక్కడ చచ్చిపోతావు అని భయం. ఈ బాధ భరించలేక నేను సూసైడ్ చేసుకుంటా, నీకు స్వేచ్ఛ ఉంది కదా, ఎక్కడ చచ్చిపోతావో ఎక్కడ సూసైడ్ చేసుకుంటావో అని నిద్రపోకుండా కంటికి రెప్పలాగా కాచి కాపాడుతూ ఉంటారండి. కావాలని శిక్ష లేదండి ఆయన. శిక్ష వేసి శాడిజం చూపించాలనుకోలేదండి. నీ పాపాన్ని బట్టి శిక్ష వేసి, అది తప్పక వేసిన శిక్ష, అది తప్పక వేసిన శిక్ష. బాధపడుతూ నలిగిపోతాయో నా బిడ్డకి నేను శిక్ష అయ్యాలి. ఈ లోక తల్లిదండ్రులే పిల్లల్ని గట్టి గట్టిగా కొట్టి రూమ్లోకి వెళ్ళి ఏడుస్తారండి. ఇగో ఈ చేతులతో కొట్టానే, అయ్యో నేను పెంచిన నా బిడ్డని ఈ చేతులతో కొట్టాను, పాపం నా బిడ్డ ఏడుస్తున్నాడేమో అని. ఈ లోక తల్లిదండ్రులకే అంత ప్రేమ ఉంటే ప్రాణం పెట్టిన దేవుడికి ఇంకెంత ప్రేమ ఉంటుందండి. నువ్వు అనుకున్నది నీ ప్రేమ, అది నీకు దేవుడి మీద ఉన్న ద్వేషం తప్ప అది నిజం కాదు. నువ్వు ఏడిస్తే పక్కనే కూర్చుని ఏడుస్తూ ఎప్పుడు బయటకు వస్తావా, నిన్ను ఎప్పుడు బయటకు తీసుకొస్తావా ఈ శిక్షలోంచి, ఎప్పుడు నీకంటే ఎక్కువ ఆరాటపడే దేవుడు అండి, నీకంటే ఎక్కువ ఎదురు చూసే దేవుడు అండి నా దేవుడు. మన దేవుడిని అపార్థం చేసుకుంటామండి, చాలా దారుణంగా, చాలా చాలా ఈజీగా అపార్థం చేసుకుంటాం. తల్లిదండ్రులకి దేవునికి తేడా చెప్పనా అండి? తల్లిదండ్రుల ముందు ఎవరు పాపం చేయరండి. అది ఏ పాపమైనా, మందు అయినా, వేరే వాళ్ళని కొట్టడం అయినా తల్లిదండ్రుల ముందు చేయరండి. దూరంగా వెళ్ళి కొంతకాలం తర్వాత తెలుస్తుంది తప్పు చేసినట్లు, అవునా కదా? అది తెలిసిన తర్వాత ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల్ని కొడితే, బెల్ట్ పెట్టు కొడితే, ఆ కొట్టి తర్వాత కూడా ఆ గాయం తగ్గిందా లేదా అర్థం అవ్వదండి తల్లిదండ్రులకి. ఎందుకంటే గాయం లోపల ఉంటది, శరీరానికి ఆ నొప్పి తగ్గిందా లేదో కూడా తల్లిదండ్రులు గుర్తించలేరు. కానీ నా దేవుడి పరిస్థితి తెలుసా? నువ్వు పాపం చేసినప్పుడు ఏడవాలి. ఆయన పరిశుద్ధుడు కదా, ఆయనకు తెలియనిది సృష్టిలో మర్మం ఉండదు కదా. ఆలోచన మొదలైన దగ్గర నుంచి ఆయన కన్నీళ్ళు వస్తూనే ఉంటాయండి. పరిశుద్ధుడు కదా. నా బిడ్డ ఇప్పుడు పాపం చేయబోతుంది, నా ముందే నన్ను ఎదిరించి అప్పుడు ఏడుస్తారు ఆయన. మళ్ళీ పాపం ఆయనే ఒప్పించాలి, తల్లిదండ్రులు ఒప్పించరు. కానీ పరలోకపు తండ్రి ఆయనే ఒప్పించాలి. ఒప్పించేటప్పుడు మళ్ళీ ఏడుస్తూ, ఇప్పుడు ఎవరండి ఎక్కువ ఏడ్చేది? నువ్వు అనుకుంటావు ఆయన ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వు అనుకుంటావు ఆయనకి ఏ బాధ లేదు, ఆయనకి ఏం తెలుస్తుంది నా నొప్పి, ఆయనకి ఏం తెలుస్తుంది నా బాధ, ఆయనకు వస్తే తెలుస్తుంది అనుకుంటున్నావు. నీకంటే ఎక్కువ ఏడ్చేది ఆయన. నువ్వు పాపం చేసినప్పుడు ఎంజాయ్ చేస్తావు, ఆయన ఏడుస్తారు. నువ్వు ఒప్పుకునేటప్పుడు కూడా పక్క నుండి అమ్మ ఒప్పుకో, నానా ఒప్పుకో, ఇదిగో ఎలా ఒప్పుకో, ఇలా చేసుకో అని పక్క నుండి ఏడుస్తూ ఒప్పించి నేను బయట తీసుకొచ్చే దేవుడు. ఎవరికంటే ఎక్కువ గాయం అయింది? ఇంతకాలం నువ్వేమన్నావు? ఆయనకేం తెలుసు నా బాధ, శిక్షేసి వదిలేశాడు, ఆయన సొమ్మేం పోయింది, ఆయన ఏముంది సింహాసనం మీద కూర్చుంటాడు. అలా కూర్చునే దేవుడు అయితే సిలువ ఎక్కాల్సిన అవసరం లేదండి. నీకు తెలుసా, నీకు మారు మనస్సు ఇవ్వటం కోసం 100 ప్రయత్నాలు చేసే పిచ్చి దేవుడు అండి. 100 ప్రయత్నాలు వాళ్ళ వాక్యం ద్వారా, వీళ్ళ పుస్తకం ద్వారా, ఆ వచనం ద్వారా, ఈ దైవజనుడిని ప్రేరేపించి అటు ఇటు ఇన్ని ప్రయత్నాలు నీ ఒక్కదాని కోసం, నీ ఒక్కడి మారు మనసు కోసం 100 మందిని వాడుకునే పిచ్చి దేవుడు అండి, పిచ్చి దేవుడు. నీ మార్పు కోరుకుంటున్నారండి ఆయన. నీ పిల్లలు చెడిపోతే, ముందుకు అలవాటు పడిపోతే, తప్పుడు పనులు చేస్తే, నా బిడ్డ మారాలని నువ్వు కోరుకున్నప్పుడు ఆయనకుండదా మారాలని? పరిశుద్ధ దేవుడికి, నీతి గల దేవుడికి ఆయనకుండదా ఆయన పిల్లలు మారాలని, మంచిగా బ్రతకాలని? సాతాను వచ్చి ఏలెత్తి చూపిస్తే నీ బిడ్డ చూసావా బరితెగించింది, నీ కూతురు చూసావా రోడ్ల మీదకి వెళ్తుంది, తప్పుడు పనులు చేస్తుందంటే ఏడ్చేది ఆయనండి. కన్నారు కదా, సృష్టించారు కదా. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని ముద్దు పెట్టుకున్నారంట మేడ మీద. ఏంటి తండ్రి ఎందుకు పరిగెత్తాలి? ఎందుకు తెలుసా? ఈ కొడుక్కి బహుశా కొన్ని రోజుల ముందు వచ్చి ఉంటది, ఏమని మారాలి అని. అంతకుముందు వచ్చిందా? రాలా. తండ్రి వెళ్ళిపోయిన రోజు నుంచి ఎదురు చూస్తున్నాడండి. కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయిన రోజు నుంచి మళ్ళీ ఎప్పుడు వస్తాడు నా కొడుకు? నువ్వు పాపం మొదలు పెట్టక ముందు నుంచే నువ్వు పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి మారు మనసు పొందాలండి. అప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉంటారండి నా దేవుడు. ఎందుకు పరిగెడుతున్నాడు తండ్రి? అమ్మయ్య, ఎదురు చూసిన కొడుకు వచ్చేసాడు. నా కొడుకు నేను అనుకున్నా వస్తాడని, రావాలని కోరుకున్నా, వచ్చాడు అని పరిగెత్తుకుంటూ. ఎవడు పరిగెత్తాలి? ఎవరు పరిగెడుతున్నారు? తప్పు చేసింది ఎవరు? నువ్వు ఒక్కడిగేస్తే పాపం ఒప్పుకుంటానికి, ఒప్పుకోవాలని నువ్వు అనుకుంటే చాలు అన్ని వనరులు రెడీ చేసే దేవుడు యేసు నామములో. నువ్వు ఒప్పుకుంటాను ప్రభువా అంటే చాలు నీకోసం అన్ని ఏర్పాటు చేస్తారు. దానికి రిలేటెడ్గా వాక్యాలు పెడతారు, దానికి రిలేటెడ్గా వేరే వాళ్ళు రేపుతారు, విజ్ఞాపన చేయి, నా బిడ్డ పాపం ఒప్పుకుంటుంది. ఇంకెంతగా మించి నీకేం కావాలండి? నాకు అర్థం కాదు.
పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తున్నాడు? ముద్దు పెట్టుకుంటానికి ఏం చేశాడండి? ఘనకార్యం. నువ్వు మారితే నీ మార్పును చూసి మురిసిపోయే దేవుడండి. నువ్వు పాపాన్ని వదిలేస్తే, ఆహాన్ని కర్మాన్ని ఏదైతే ఉందో నీలో అది దేవుడికి విరుద్ధమైంది వదిలేసి తండ్రి అనగానే రానా నా బంగారు తల్లిరా నువ్వు, నా బంగారు కొడుకురా నువ్వు అని ముద్దాడే తండ్రి అంటే ఆయన. బహుమానాలు ఎందుకు ఇచ్చాడండి? నువ్వు మారు మనసు పొందితే పరలోకంలో పండగ చేసుకుని భూలోకంలో నీకు బహుమానాలు ఇస్తారు ఆయన. అలాంటి తండ్రి అండి ఆయన. ఒప్పుకుంటే సరిపోద్దా, ఇంకేమన్నా చెయ్యాలా? 2 సమూయేలు 16వ అధ్యాయం 5 నుంచి. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడగు గెరా కుమారుడైన షిమియానునొకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వమున ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యంను అప్పగించి ఉన్నారు. నీవు నరహంతకుడవు గనుకని నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరీయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువునగు నిన్ను శపింపనేలా? నీ చిత్తమైతే నేను వాని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగుననెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషైతోనూ తన సేవకులందరితోనూ పలికినది ఏమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి. యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నారు గనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అంతటా దావీదును అతని వారును మార్గంన వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవచుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు అతని మీదకి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచుండెను. రాజును అతనితో కూడానున్న జనులందరూ బడలిన వారై యొకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి. మీరు పాపం చేశారు, శిక్ష వచ్చింది. ఎందుకమ్మా అంత అహంకారం? చేతులు తెచ్చుకున్నాను, ఏంటి ఇప్పుడు నా శిక్ష నేను భరిస్తా అంటారు మీరు. కాదని చెప్పండి. చేతులారా చేసుకున్నావు కదరా, రోగం వచ్చేసింది, అనవసరంగా దేవుడు కోపం రేపావు, ఇప్పుడు ఏంటి? ఎందుకు పద్దాకు తీసుకొస్తావు ఆ టాపిక్? కాదా? ఊరుకుంటారా ఎవరైనా? తప్పు చేసామంటే ఊరుకుంటారా మీరు? ఇక్కడ దావీదు ఒప్పుకోలు ఎందుకు అంత హైలైట్ అయింది తెలుసా? దావీదు కోల్పోయినవన్నీ మళ్ళీ రాజ్యం, సింహాసనం, అధికారం, ఆనందం, అభిషేకం అన్నీ ఎందుకు వచ్చినాయి తెలుసా? ఒక్క ఒప్పుకోలు కాదు చేసింది, ఒప్పుకోలుతో పాటు ప్రవర్తన సరి చేసుకున్నాడు. ఒప్పుకోలు ఈజీయే, మనకు ఒప్పుకుంటారు, మూల కూర్చుంటే సమస్య గుర్తొస్తే ఎవడైనా ఒప్పుకుంటాడు, కానీ ప్రవర్తన మాత్రం మారదండి. నేను బల్ల గుద్ది చెప్పగలను, ప్రవర్తన మాత్రం మారదు. అందుకని దేవుడు రోజు రోజుకి నీకు శిక్ష పెరుగుతుంది. 7 రెట్లు పెరగడానికి కారణం ఏంటి తెలుసా? శిక్షలో ఉండి నువ్వు అహాన్ని చూపిస్తున్నావు, శిక్షలో ఉండి సేవకులను ఏడిపిస్తున్నావు, శిక్షలో ఉండి చుక్కలు చూపిస్తున్నావు మనుషులకి, దేవుడికి. దేవుడు ఊరుకోరు, రెడీ అవు, మళ్ళీ 7 రెట్లు పెంచుతారు నా దేవుడు. అధికారం ఉన్న దావీదు, రోషం ఉన్న దావీదు ఎదుట ఎవడ నిలవలేడు. సింహపు గుండె కలిగిన వాడు కూడా దావీదు పేరు చెబితే ఉనికి చచ్చిపోతాడు. బైబిల్ చెప్తుంది అది. ఒక పనికి మాలిన ఆర్డినరీ పర్సన్ చివరే కుక్క, కుక్కరా నువ్వు? అవును కుక్కనే, నేను కుక్కనే. తన దగ్గర ఉన్న వ్యక్తులతో ఏమంటాడు తెలుసు దావీదు? అరే దానికి ఇద్దరు ఫీల్ అవుతారు, నేను పాపం చేశాను కాబట్టి ఈ శిక్ష నాకు సమంజసం, ఈ శిక్ష, ఈ అవమానం నాకు కరెక్టేరా, నేను పాపం చేశా, బెత్షెబాతో పాపం చేసి ఊరియాని చంపించేశాను రహస్యంగా, అందుకే నాకు ఈరోజు కనబడ్డోళ్ళు తిడుతున్నాడు, నేను కొండలు ఎక్కుతున్నాను, నేను భయపడుతున్నానంటే శిక్ష ఇది నేను చేసుకున్నాను రా. అన్నీ ఇంట్రా బాబు, అలా అంటే దేవుడికి నా మీద కనికరం వస్తుందిరా. రెచ్చిపోలాం ఇలాగా, అధికారం లేకపోయినా రెచ్చిపోతారు. వాడు నన్ను అంటాడా, శిక్షలో ఉన్నావు మర్చిపోయావు నువ్వు? ఒక పనికిమాలోడు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికితే తీసుకెళ్లి జైల్లో వేశారు. అక్కడికి వెళ్ళి దొంగతనం చేస్తే
దొంగతనం చేసినందుకే జైల్లో వేశారు. అక్కడికి వెళ్ళి దొంగతనం చేస్తే జైల్లో రకాలు ఉంటాయి, ఇంకా దారుణమైన లోపలేస్తారు. అక్కడికి వెళ్ళి కూడా దొంగతనం చేస్తే ఇంకా తట్టుకోలేక ఉరి శిక్ష వేస్తారు. మీ పరిస్థితి కూడా అంతే. సీరియస్ దైవజనుడిగా చెప్తున్నా, దేవుని ఆత్మగా చెప్తున్నా, నువ్వు ఇంకా శిక్షలో ఉండి అహంకారంతో గర్వంతో అందరిని ఏడిపిస్తూ వాళ్ళలాంటి వాళ్ళు వీళ్ళకు నీకెందుకు? ఇక్కడ చూడండి దావీదు, ఒరే తిట్టను, నా కొడుకే మీద పడుతున్నాడు రా బాబు, నా కొడుకే శత్రువు అయిపోయాడు, పెంచి పెద్ద చేసి నా కొడుకే నా మీద చంపడానికి కత్తి తీసినప్పుడు ఈడెవడో షిమీగాడు వేరే కుటుంబస్తుడు రావటానికి పెద్ద ఆశ్చర్యమే ఉందిరా. రానివ్వండిరా, ఎంతమందిని రానివ్వండి, భరిస్తా, సహిస్తా, ఓర్చుకుంటా. ఎందుకని? అంతకుముందు ఎవరక్కడ అని గర్వంతో పాపం చేసినోడు, గర్వం ఏది? ఎగిరిపోయింది శిక్షలో. అహం ఎగిరిపోయింది శిక్షలో. కన్యలలో అన్నీ ఎగిరిపోయినాయండి. నీ ఎగరవు, నీకు ఎప్పటికీ విడుదల రాదు. ఎందుకని? నీ ప్రవర్తన మారట్లా. శిక్షే భయంకరమే. శిక్షే వ్యసనాలే. శిక్షే లోకమే. శిక్షే అబద్ధాలు, బూతులు, వ్యసనాలు, స్వభావాలు, ఏడిపించడం, ఏలెత్తి చూపించడం, వాడలాగా ఇదలాగా తప్పుడు మాటలు, తప్పుడు పనులు అన్నీ చేయి. 7 రెట్లు రెడీగా ఉంది శిక్ష. ఇక్కడ దావీదు ద్వారా దేవుడు ఏం చెప్తున్నారంటే, అరే మీరు ఓన్లీ ఒప్పుకుంటే సరిపోదు, రోజు ఒప్పుకోవాలి. మీ ప్రవర్తన పూర్తిగా మంచిగా మారాలి. అహం అనేది ఉండకూడదు, గర్వం అనేది ఉండకూడదు, ఇంకా తప్పుడు పనులు మీరు చేయకూడదు. భయంతో బాబు ఆల్రెడీ శిక్షలో ఉన్నాను బాబు, ఇంక మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ శిక్ష వస్తుంది, మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ శిక్ష. బాబు వద్దు బాబు, దేవుడు కోపం తట్టుకునే శక్తి నా దగ్గర లేదు, గడగడ వణిగిపోవాలంతే. ఇక్కడ దావీదు, అరే నన్ను తిట్టమంటారా, రాళ్ళు ఇసురుతున్నాడు. దావీదు మీద రాళ్ళు ఇసటం ఏంటండి? మీకు దావీదు ఎవరో తెలుసా? గొల్యాదుని చంపినోడు కొడుకుని చంపలేడు అబ్షాలోముని. ఉఫ్ అంటే పోతాడండి, చంపట్లా. శిక్ష, ఇది నా శిక్ష. దేవుడు శిక్షలో ఉన్నామని తెలుసు, అయినా దేవుడి మీద ఏలెత్తి చూపిస్తావు. ఈ లోకంలో అధికారుల మీద ఎవడన్నా వెళ్ళి శిక్ష వేసి ఏమైనా గొడవ పట్టగలరా? అంత ధైర్యం ఉంటుందా? మరి సర్వాధికారి మీద ఎందుకు గొడవ పడుతున్నావు నువ్వు? భయం లేని తత్వం, నిర్లక్ష్యం. పోతపోయింది జీవితం, చచ్చిపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతా పో. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో శిక్షలో ఎవరిని బాధ పెట్టకూడదు. ఒకవేళ నిన్నెవరైనా బాధ పెడితే, ప్రభువా శిక్ష సమంజం, వీళ్ళ ద్వారా నాకు అవమానం ఇస్తున్నామేమో, దేవుని స్తోత్రం, వీళ్ళ ద్వారా నాకు గాయం అవుతుందేమో, స్తోత్రం. నాకు ఫోన్లు చేసి, అన్నయ్య వాళ్ళు ఇలా అంటారన్నయ్య, వీళ్ళు ఇలా అంటున్నారు అనరా? మరి నువ్వు చేసిన పాపానికి శిక్ష నలుమూల నుంచి రాదా? వస్తుంది. బైబిల్ అది, వాక్యం అది. బైబిల్లో భక్తులకు అలా జరిగింది. అన్ని రకాలుగా దావీదు జరగలేదా? కొడుకులు రివర్స్ అవ్వలేదా? భయంకరమైన అవమానం జరగలేదా? రాజ్యం పోలేదా? భయంతో పరిగెత్తలేదా? కొండల మీదకి వెళ్ళిపోలేదా? చెప్పాలండి, జరిగింది. దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. కొంతసేపు ఒప్పుకొని నేను బాగా ఒప్పేసుకున్నానని చెప్పి చెడ్డ ప్రవర్తన వదులుకోకపోతే తప్పిన కుమారుడు మారాడా లేదా? ఒకప్పుడు అహంకారిగా గర్వాంధుడిగా ఉండే, నేను బతకగలను, నేను ఉంటాను, నాకు అక్కర్లేదు పో అని తండ్రి గుండె మీద కొట్టి వెళ్ళిపోయినోడు, నేను కనీసం మీ కొడుగ్గా ఉంటాను కూడా సరిపోను. అది మార్పు, అది మారు మనసు, అది తగ్గింపు. ఇంకా తగ్గింపే ఉండాలి. శిక్ష పడిన వాళ్ళకి, శిక్షలో ఉన్న వాళ్ళకి ఇంకా తగ్గింపే ఉండాలి. మీకు అదే ఉండదు. పరీక్షించుకోండి. దేవుడు కనికరం రాదు. దేవుడు మిమ్మల్ని చూసి జాలి పడరు. ఇంకా శిక్ష పెంచాలి, వీళ్ళకి ఇంకా నా గురించి తెలియాలి, ఇంకా నేను రోషం గల దేవుడిని, భయంకరుడని తెలియాలి అనేలా చేసుకుంటారు మీరు. శిక్షలో గొడవలు కామను, తప్పుడు పనులు కామను, వ్యసనాలు కామను, సినిమాలు కామను, తప్పుడు బతుకు, తప్పుడు మనసు, తప్పుడు జీవితం, తప్పుడు మొత్తం తప్పుడుదే అండి. ఎందుకు నీ సమస్యను పరిష్కరించాలి? నీ రోగం ఎందుకు తగ్గించాలి? నా దేవుడు ఎందుకు నీకు పిల్లలేని బాధపడినందుకు నీకు ఎందుకు వాళ్ళ పిల్లల్ని ఎవ్వరో చెయ్యరో గ్యారంటీ. కాబట్టి దావీదు వలె ఒప్పుకుంటూ, దావీదు ప్రతి రాత్రి ఒప్పుకొని ఎవ్వరి జోలికి వెళ్ళా, తన అధికారాన్ని చూపించలా, గొడవలు పెట్టుకోలా. ఎవరైనా బాధ పెట్టినా దేవుని స్తోత్రం, యెహోవా చూసుకుంటున్నారా, ఓ రోజు వచ్చిన మంచి చేస్తారా. ఆ మనస్సు నీకు వస్తే మంచి రోజులు వస్తాయి, లేదంటే ఎప్పటికీ నీకు మంచి రోజులు రావు. లోకసువార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వచనాలు. మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఈ శిక్ష న్యాయమే, మనకైతే సిలువ ఎక్కడం న్యాయమే. సిలువలో దొంగ పశ్చాత్తాపడుతున్నాడు, సిలువలో దొంగ రియలైజ్ అయ్యాడు, సిలువలో దొంగకు అర్థమైపోయింది, ఇది నేను దొంగతనాలు చేసి కుటుంబాలు నాశనం చేశాను కాబట్టి దిక్కులేని చావు చనిపోతున్నాను. ఆ మాట దేవుడు చెప్పేశాడు, ప్రభువా ఇది నాకు న్యాయమే, ఈ శిక్ష సమంజసమే. అక్కడ తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, ఈ శిక్ష నాకు సమంజసమే. కృప వచ్చింది, మళ్ళీ మంచి జీవితం వచ్చింది. రెండవదిగా దావీదు అంటున్నాడు, ఒరే తిట్టమంటారా, నేను చేసిన దానికి ఇది న్యాయమే, ఈ అవమానం న్యాయం, ఈ శిక్ష న్యాయం అన్నాడు. దావీదు కోల్పోయిన అన్ని సంపాదించుకున్నాడు కృప ద్వారా. మళ్ళీ మొత్తం వచ్చేసినాయండి.
ఏది సదాకాలం యుద్ధాలని దేవుడే ప్రవక్త ద్వారా చెప్పినా కూడా దావీదు ఒప్పుకోలు, దావీదు ప్రవర్తన దేవుడు నిర్ణయాన్ని మార్చుకునేలా చేసింది. దేవుడు మనసును మార్చేసుకున్నట్టు ఆమోస గ్రంథంలో ఉంటది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ఆయన వైపు తిరిగి మనఃపూర్వకంగా మీరు పశ్చాత్తాపడితే ఆయన తన మనస్సు తిప్పుకుంటారు, కీడుకు ప్రతిగా మేలు చేస్తారు. ఈరోజు దేవుడు మనస్సు తిప్పుకునేలాగా నీ ఒప్పుకోలు ప్రవర్తన ఉందా, దేవుని కోపం రేగేలాగా ఉందో చూసుకో. మూడో వ్యక్తి సిలువలో దొంగ అంటున్నాడు, ఈ శిక్ష నాకు సమంజసం, ఎందుకంటే నీ కుటుంబాలు నాశనం చేశారు, ఎదుటి కష్టార్జితం దొంగతనం చేసి ఎంజాయ్ చేశాను కాబట్టి ఈ రోజు నేను చనిపోతున్నాను. ఆ మాట అనగానే దేవుడు కనికరం వచ్చేసిందండి. ఎవడైతే భూమి మీద నుంచి ప్రభువా ఈ శిక్ష నాకు సమంజసం అయ్యా, ఈ అవమానం నాకు సమంజసం, ఈ నింద, ఈ గాయం, ఈ ఏడుపు సమంజసమే, కనికరం చూపించనంటే చాలు. ఆయన ఉండలేరు, తట్టుకోలేరు, భరించలేరు, వెంటనే దిగొచ్చేస్తారంతే. సిలువలో దొంగ ఎంతకాలం ఏడ్చాడు, ఏం చేశాడు, ఏం ఉద్ధరించాడు, ఎమ్మటే నేడు నాతో కూడా. ఆ ఒక్క సందర్భం ద్వారా దేవుని కనికరం ఆకాశమంతా అని గుర్తించాలి మనం. ఒక వచనం చూపిస్తా ఫాస్ట్గా. ఎజ్రా 9:13 గుండె బయలుపోద్ది మీకు. అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి. చాలు. ఎంత మంచి దేవుడు అంటే న్యాయంగా నీకు ఇయ్యాల్సిన శిక్ష వేయలేదంట, శిక్షలో కొంచెం వేశారంట. ఏమంటే మనం చేసిన పాపాలు న్యాయంగా భూమి మీద బతకచ్చా? నేనైతే బతకూడదు, నిజంగా చెప్తున్నా. దేవుడి సన్నిధిలో బైబిల్ పట్టుకుని నా పాపాల బట్టి నేను మరణించాలి, పాతాళంలో యాతన పడాలి నేను చేసిన పాపాల బట్టి. మీ పరిస్థితి ఏంటి? 100% అనిపిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. దేవుడు అంటున్నారు, అమ్మా తల్లి నేను వేస్తే 100% మీకు బతుకులు బస్ స్టాండ్ అయిపోయింది. నేను కొద్దిగానే వేసా, కనికరం చొప్పున, కృప చొప్పున నా బిడ్డలు కదా, కొద్ది శిక్షే మీకు వేసాను. ఆ కొద్ది శిక్షలో కూడా మనం మారకపోతే, ఆ కొద్ది శిక్షను బట్టి దేవుణ్ణి స్తుతించకపోతే ఇంకా ఏంటండి? మొత్తం ఇలా బయట వాళ్ళు అయితే, లోకంలో అయితే అన్ని లెక్కలు చూసి మొత్తం వేస్తారు. దేవుడు లెక్కలు చూసి కొద్ది శిక్ష ఉందా లేదా? ఇప్పటి నుంచి మనం ఎలా ప్రార్థించాలి? ఈ రోజు నుంచి ఎలా ఒప్పుకోవాలి? దేవా న్యాయవంతుడు మీరు, నీతిమంతుడు, ఈ శిక్ష సమంజసమే, ఈ అవమానం కరెక్ట్, ఈ మాటలు వాడాలి మీరు దయచేసి. మీ ప్లేస్లో నేనుంటే ఇంకా దారుణంగా శిక్ష చేసేవాడిని కాదా? మీ స్థానంలో నేనుంటే మరణానికి అప్పగించేవాడు. మీరు కనికర సంపన్నుడు కాబట్టి, ఇంకా నా మీద జాలి ప్రేమ తగ్గలేదు కాబట్టి కొద్ది శిక్ష చేశారు ప్రభువా. అలాంటి మాటలు అంటూ ఉండండి, ఆయన ప్రేమ మీ హృదయంలో కుమ్మరించబడిపోద్ది. ఆయన పక్కనే ఉండి ఒప్పిస్తారు. దయచేసి ఈరోజు నుంచి 2 పనులు చేయాలి. 1 ఒప్పుకుంటూ ప్రతిరోజు, 2 ప్రవర్తన సరి చేసుకోవాలి. అహం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, మోసం ఉండకూడదు, తిరుగుబాటు ఉండకూడదు. తెలుసా కొంతమంది అలా ఒప్పుకొని బయటికి రావటం, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు, అయిపోయింది. అక్కడ ఒప్పుకోవటం, ఇక్కడ మళ్ళీ నోరు జారటం, అక్కడ ఒప్పుకోవటం, గొడవలు పెట్టుకోవటం, అక్కడ ఒప్పుకోవటం, దైవజనుల మీద శిక్ష పెరిగిద్ది. నిన్ను ఎవరైనా బాధ పెట్టారా, కనెక్ట్ చేసుకోవాలి. నేను చేసిన పాపానికి శిక్ష ఇది కాబట్టి దేవుడు ఒక రోజు వచ్చినప్పుడు తీసేస్తారు. నువ్వు ఎవరిని బాధ పెట్టకూడదు. 2 ఎవరైనా బాధ పెట్టినా ఆ పాపానికి కనెక్ట్ చేసుకొని క్షమించేయాలి. మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమించేసి అలా నీ ప్రవర్తన చూస్తే దేవుడు మురిసిపోతారు. నా బిడ్డని ఇంకా మార్చేయాలరా, నా బిడ్డకి విడుదల ఇవ్వాలరా, పాపం బాగా మారిపోతున్నాడు, రోజు రోజుకి తనలో మార్పు వస్తుంది, రోజు రోజుకి ఒప్పుకుంటున్నాడు, మార్చుకుంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు, ఎవరి జోలికి వెళ్తలే, ఎవరిని ఇబ్బంది పెట్టట్లా, ఎవరిని బాధ పెట్టట్లేదు, ఎవరన్నా బాధ పెట్టినా లైట్గా తీసుకుంటున్నాడు, నాకు అప్పచెప్పేసుకుంటున్నాడు అని దావీదుకి ఎలా కృప చూపించారో మీకు కూడా కృప చూపిస్తాను. ఈ రోజు నుంచి ఇలా నువ్వు ఒప్పుకోగలిగితే, ఈ రోజు నుంచి ప్రవర్తన కంట్రోల్ చేసుకొని సరి చేసుకోగలిగితే నీ శాపం, రోగం ఏదైనా సరే, ఏసైనా పోద్ది, ఎగిరిపోద్ది.